బాబీ అయితే ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటాడు. అయినా సరే అభి ఎక్కడ కనిపించకపోవడంతో అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఈ రూమ్లో కానీ ఉన్నాడా అని చెప్పి ఒక రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అభి ఎక్కడ కూడా లేకపోవడంతో ఏంటి అబ్బాయి కనిపించడం లేదు అని చెప్పి ఈ రూమ్లో ఉన్నాడేమో అని చెప్పి ఇంకొక రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ రూమ్లో అభి అయితే డ్రింక్ చేస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటాడు. అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. ఇక అభి దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఏంటి అబ్బాయి ఇది, నిన్నెప్పుడు నేను ఇలా చూడలేదు అబ్బాయి, కానీ 2 డేస్ నుండి చూస్తున్నాను, నువ్వు చాలా బాధగా ఉన్నావు, ఏమైంది అబ్బాయి నీకు, నువ్వు ఇది వరకట్లా లేవు అబ్బాయి, ఏమైంది చెప్పు అబ్బాయి అని చెప్పి అంటే ఇక బాబీ వచ్చి ఆ మాటలు అనడంతో అక్కడ ఉన్న అభి అయితే డ్రింక్ అదంతా తీసి పక్కన పెట్టేస్తాడు. అదేం లేదు బాబీ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు అబ్బాయి, నువ్వు దేని గురించో ఆలోచిస్తూ బాధపడుతున్నావు, నాకు చాలా బాధగా ఉంది, నువ్వెందుకు అంత డల్గా ఉంటున్నావు అబ్బాయి, ప్లీజ్ అబ్బాయి నా కోసం నువ్వు కొంచెం అప్పట్లాగానే ఉండు అబ్బాయి, నువ్వేం మారిపోకు అబ్బాయి ప్లీజ్ అని చెప్పి తన గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి అభి అయితే ఒక్కసారిగా సారీ బాబీ, ఇంకెప్పుడు ఇలా చేయను, నిన్ను నేను పట్టించుకోవడమే మానేశాను 2 డేస్ నుంచి, సారీ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే ఇంకెప్పుడు ఇలా ఉండక అబ్బాయి ప్లీజ్, నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అంటాడు. ఇక ఆ మాటలకు అభి అయితే బాబీని దగ్గరకు తీసుకొని హగ్ చేసుకొని ఇంకెప్పుడు ఇలా చేయను బాబీ, నువ్వు బాధపడకు, నన్ను క్షమించు ఇలా జరిగినందుకు అని చెప్పి బాబీకి సారీ చెప్పి బాబీ దగ్గర మళ్ళీ మంచిని చేకూర్చుకుంటాడు. అలా బాబీ అభి వాళ్ళిద్దరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.